హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ చేతిపై ఐ లవ్ యూ భూమి అని రాసి ఉండడం చూసిన శారద, పూరి, శివ అందరూ గగన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకలా గగన్ అయితే హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే సరే, వాడు ఆఫీస్కి వెళ్ళాలి, మీరందరూ వాడిని వదిలేయండి. నాన్న గగన్, ఆఫీస్కి వెళ్ళరా? ఇప్పటికైనా భూమిని నీ భార్యగా ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందిరా అని అంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా, ఇదంతా భూమి చేసిన కుట్ర, నాకేమీ తెలీదు అని అంటారు. రేయ్, నువ్వు అబద్ధాలు ఆడద్దు, సరే సరే వెళ్ళు అని చెప్పి ఇంకలా హ్యాపీగా పంపించేస్తారు గగన్ని ఆఫీస్కి. ఇంకలా అప్పుడే కరెక్ట్గా అపూర్వ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి అలా అపూర్వ శారద భూమి నవ్వుతూ ఉండడాన్ని గమనిస్తుంది. గమనించి, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? అవునులే, ఎంతో సంతోషంగా ఉన్నారు కాబట్టే కేపీ చనిపోయి కనీసం 10 రోజులు అవ్వకముందే ఇల్లంతా నవ్వులతో కలకల్లాడిపోతుంది. అయినా శారదా, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. రేపు కేపీకి పిండ ప్రదానాలు జరిపిస్తున్నాం. మీరు వీలైతే అటువైపు రావద్దు. ఎందుకంటే కేపీ ఆత్మ నీలా చూస్తే అస్సలు ఊరుకోడు, పాపం బాధపడతాడు. ఎలాగో బ్రతికున్నన్ని రోజులు తన ముందు బాగానే నటించావు, తనపై ప్రేమ ఒలకపోసావు. కనీసం చనిపోయాకైనా నీ నిజస్వరూపం ఏంటో కేపీకి తెలుస్తుంది కదా, కాబట్టి అటువైపుగా మీరు రావద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇప్పుడు రివర్స్ డ్రామా ప్లే చేశాను, ఇప్పుడు అర్థమైపోతుంది ఆ కేపీ బ్రతికున్నాడో లేదో అని అపూర్వ ప్లాన్తో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా శారదా భూమి ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు. మావయ్య, రేపు మీకు పిండ ప్రదాన కార్యక్రమం జరిపించాలని అపూర్వ ప్లాన్ చేసింది, కాబట్టి మేము చెప్పినట్టు ఒకటి చెయ్యాలి మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి ఒక ప్లాన్ ఇస్తుంది. కృష్ణప్రసాద్ తప్పకుండా అమ్మ అని చెప్పి ఇంకలా ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. మీరా అలా నిద్రపోతూ ఉంటే మీరా అని ఒక గొంతు వినబడుతుంది. ఒక్కసారిగా ఇంకా మీరా లేచి చూస్తుంది. చూసేసరికి కృష్ణప్రసాద్ అలా వీల్స్పై వస్తాడనమాట. ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది. ఏమండి అని గట్టిగా అరవద్దు, నువ్వు అరిచి అందరి ముందు నవ్వుల పాలవ్వడం నాకు ఇష్టం లేదు మీరా, అందుకే ఆత్మగా నీ దగ్గరికి వచ్చాను అని అంటారు కృష్ణప్రసాద్. మీకు నాపై ఎంత ప్రేమండి, నా దగ్గరికి వచ్చారు అని ఏడుస్తూ ఉంటుంది మీరా. కానీ మీరా, నీకు నేను ఒక విషయం చెప్పడానికే వచ్చాను మీరా. అది ఏంటో తెలుసా? రేపు నా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, అందులో ఆ కార్యక్రమం జరిపించేది ఎవరు అని అంటారు. ఇంకెవరు, మన చెర్రీ అని అంటుంది మీరా. అదే తప్పు, వద్దు. మన శాస్త్రం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇలాంటివి జరిపించాల్సింది పెద్ద కొడుకు. చెర్రీ నాకు పెద్ద కొడుకు కాదు కదా, అలాంటప్పుడు నాకు నా పెద్ద కొడుకు చేతుల మీదుగానే అలాంటి కార్యక్రమాలు జరిపించాలని కోరిక. కాబట్టి నా కోరిక నువ్వు తీరుస్తావు కదా అని చెప్పి ఒక పొగలాంటిది ఇంక మొత్తం స్మోక్ అంతా స్ప్రెడ్ చేసేసి అలా మాయమైపోతాడు కృష్ణప్రసాద్. ఏమండి ఏమండి, అయ్యో అని ఏడుస్తూ ఉంటుంది మీరా. ఆయన రేపు పెద్ద కొడుకు అంటే గగనే కదా, గగన్ చేతుల మీద జరిపించుకోవాలనుకుంటున్నారని చెప్పి ఇంకా ఎలా అయినా ఆ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి ఫిక్స్ అవుతుంది మీరా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర, అపూర్వ, చెర్రీ అందరూ కలిసి నది ఒడ్డుకి వెళ్ళి కృష్ణప్రసాద్ అస్థికలు కలిపి పిండ ప్రధాన కార్యక్రమాలని జరిపించడానికి డిసైడ్ అవుతారు. భూమి అండ్ శారద కూడా దొంగచాటుగా అంతా చూస్తూ ఉంటారు. మీ మావయ్య అంతా కరెక్ట్గానే చెప్పారంటావా అమ్మా అని అంటుంది శారద. అత్తయ్య, మావయ్య గారిపై మీకు నమ్మకం లేకపోయినా నాకుంది, ఆయన బాగా నటిస్తారు అని అంటుంది భూమి. ఇంకా అలా ఇద్దరు దొంగచాటుగా చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఫోటోకి మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంకా కరెక్ట్గా చెర్రీ అలా వాటిని సమర్పించాలి అని చూస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు షాక్ అయిపోతారు. చూసేసరికి అక్కడ మీరా ఉంటుంది. రే చెర్రీ, లేవరా అని అంటుంది. అమ్మా, ఏమైంది అని అడుగుతాడు చెర్రీ. లేదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు మీ నాన్నగారికి పిండం పెట్టడం ఆయనకి ఇష్టం లేదు అని అంటుంది అపూర్వ కళ్ళ ముందే. మీరా. ఒక్కసారిగా శరత్చంద్ర, అపూర్వ షాక్ అయిపోతారు. ఏంటి, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. అవును, ఆయనకి ఇష్టం లేదు అని అంటుంది. మరి ఎవరి చేతుల మీదుగా ఆయన జరిపించుకోవాలనుకుంటున్నాడు అని అడుగుతారు. ఆయన
ఆయన పెద్ద కొడుకు చేతుల మీదుగా జరిపించుకోవాలని నిన్న రాత్రి నాకు కనబడి చెప్పారన్నయ్యా అని అంటుంది మీరా. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అపూర్వ స్టన్ అయిపోతుంది. ఇంకా అప్పుడే అక్కడున్న కేపీ వాళ్ళ అమ్మగారు కూడా, బాబు నేను మీకు చెప్పేంతటి దాన్నో కాదో నాకు తెలీదు, కానీ ఆచారాల సాంప్రదాయాల ప్రకారం ఒక తండ్రికి తన పెద్ద కొడుకే ఇలాంటివన్నీ జరిపించాలి. పెద్ద కొడుకు లేకపోతే చిన్న కొడుకు జరిపించవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కొడుకే జరిపించాలి. కాబట్టి గగన్ చేస్తేనే నా కొడుకు ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అని అంటారు. అప్పుడే శరత్చంద్ర, వాడా ఆ మూర్ఖుడా, వాడు కనీసం తలకొరివి పెట్టడానికే రాలేదు, అలాంటిది దీనికి ఎందుకు వస్తాడు అని అంటారు శరత్చంద్ర. అది కాదు బాబు అని అంటుంటే, వద్దండి ఇంకేమీ మాట్లాడద్దు, వాడిని నా నోటితో నేను పిలవను, వాడు రాడు. కేపీ ఆత్మకి శాంతి కలిగినా కలగకపోయినా ఇది నిజం. చెర్రీ జరిపించడం కేపీకి ఇష్టం లేకపోతే అలానే వదిలేద్దాం అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయ్యో బావా అని అంటుంది అపూర్వ, నా నిర్ణయం ఇదే. ఇటువైపు చెర్రీతో ఇలాంటివి చేయించి కేపీ ఆత్మని బాధ పెట్టలేను, అటువైపు నా నోరు తెరిచి గగన్ని రమ్మని అడగలేను. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆపేసినట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు భూమి శారద ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య ఎలా అయితే ఏంటి, ఈ కార్యక్రమాన్ని ఆపేశాం కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు భూమి అండ్ శారద. ఇద్దరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇద్దరు బయట నుండి ఇంటికి వస్తుంటే గగన్ చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా భూమి శారద ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడుగుతారు. అంటే బావా అది అని అంటుంది. ఏంటి ఎందుకంత తడబడుతున్నావు అని అంటారు. ఏం లేదు బావా, బయటికి వెళ్ళి వస్తున్నాం అంతే అని అంటుంది. చూడు, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, రావాలంటే రా, అంతేకాని నీతో పాటు అమ్మని కూడా నీ మోసంలో భాగం చేయొద్దు అని అంటాడు గగన్. అయ్యో ఇది మరీ బాగుంది, నేనత్తేనేం చేస్తాను అని అంటుంది. ఇదిగో ఇలా మాట్లాడే మా అమ్మని నీ వైపు తిప్పుకున్నావు, అమ్మా నువ్వు తన మాటలు నమ్మొద్దమ్మా అని అంటాడు. ఒరే గగన్, నేనే నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, ఇలా రా నాతో అని చెప్పి భూమిని గగన్ ఇద్దరిని ఇంకలా దేవుడి రూమ్లోకి తీసుకువెళ్తారు శారద. ఏంటమ్మా అని అడుగుతాడు గగన్. చూడు గగన్, భూమి మనస్ఫూర్తిగా తన మెళ్ళో నువ్వే తాళి కట్టావని చెప్తుంది, కానీ నీకా విషయం ఎందుకు గుర్తు రావటం లేదు అని అంటారు. అయ్యో అమ్మా అదంతా మోసం అని అంటాడు. సరే మోసమే కదా, అయితే నేను భూమిని ఒట్టేయమని చెప్తాను, తను వేస్తుందో లేదో చూద్దాం. అమ్మ భూమి, దేవుడి సాక్షిగా ఒట్టేసి చెప్పు, నిజంగా నువ్వు అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అని అడుగుతారు. చెప్తానత్తయ్య, ఖచ్చితంగా చెప్తాను. ఆ దేవుడిపై ఒట్టేస్తున్నాను, నన్ను కన్నా మా అమ్మపై ఒట్టేస్తున్నాను, నాకు ఎంతో ఇష్టమైన నా బావపై ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా నేను బావ భార్యనయ్యాను, ఆయన నా మెళ్ళో మత్తులో తాళి కట్టారు అని భూమి కరాఖండిగా చెప్తుంది. ఒక్కసారిగా భూమి కాన్ఫిడెన్స్ చూసి గగన్ షాక్ అయిపోతాడు. గగన్ నువ్వు చెప్పరా, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా భూమిని ప్రేమించట్లేదా? భూమిపై నీకు మనసులో కొంచెం కూడా ప్రేమ లేదా అని అడుగుతారు. అమ్మ ఇలా అడిగితే నేనేం చెప్పను అని అంటారు. నాపై ఒట్టేశావు కాబట్టి నిజమే చెప్తావు అనుకుంటున్నాను, చెప్పు నీకు భూమి అంటే ఇష్టమా లేదా అని అడుగుతారు. ఇష్టమే, కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ ఉదయ్తో ఎప్పుడైతే పెళ్లి కొప్పుకుందో అప్పుడే నాకు భూమిపై విరక్తి వచ్చింది అని అంటాడు గగన్. బావా అననేలోపు వద్దు, ఇంక నువ్వేమీ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇచ్చిన టైంలో ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, 2 రోజుల తర్వాత నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి, గుర్తుంది కదా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా భూమి శారద వైపు చూస్తూ, అత్తయ్య ఈ 2 రోజుల్లో ఎలా అయినా నేను సాక్ష్యం సంపాదిస్తాను అని చెప్తుంది. ఆ ధైర్యం నాకుందమ్మా అని పాపం భూమిని ఓదారుస్తూ ఉంటారు శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా కేపీ ఏంటి శారదకి కనబడకుండా మీరాకి కనబడడం, మీరాకి కనబడి మీరాకి పిండ ప్రదానాలు చేయొద్దు అని చెప్పడం, అయినా ఆత్మలు కనబడతాయా? అసలు ఇది నిజమా, లేకపోతే ఆ భూమి వాళ్ళు వేస్తున్న డ్రామానా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ కేపీ ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి? భూమి ఉందిగా, భూమిని ఫాలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఇంకలా అపూర్వ అయితే భూమిని ఫాలో అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా భూమి
వెనకాల వస్తున్న అపూర్వని చూస్తుంది. అపూర్వ వస్తుందా? ఇప్పుడు చూడు అపూర్వకి నా చేతిలో అని ఇంకలా భూమి అయితే అపూర్వని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఇంక తీసుకువెళ్ళి అపూర్వని వెనకాల నుండి బాగా ఇంకా ముసుగు వేసి కొడుతుందనమాట భూమి. హేయ్ వదులు వదులు అని అంటుంది అపూర్వ. ఎందుకు వదులుతాను నిన్నని చెప్పి బాగా కొట్టి వదిలేస్తుంది భూమి. ఇదేంటి, నన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు అని చూస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే కృష్ణప్రసాద్ గొంతు స్పీకర్లో పెట్టి నేనే అపూర్వ అన్నట్టు వాయిస్ వినపడుతుందనమాట భూమి ఫోన్లో. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇదేంటి, కేపీ కేపీ వాయిస్ వినపడుతుంది అంటే భూమి అబద్ధం ఆడుతుందా లేకపోతే అని భయపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది అపూర్వ. నీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది అపూర్వ, ఖచ్చితంగా వస్తుంది అని భూమి మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఎస్పీ సూర్యకి మాత్రం భూమికి ఆ విషయం ఎలా తెలుసు అనే విషయం పైన డౌట్ ఉంటుంది. ఒకవేళ కేపీ బ్రతికున్నాడా, ఒకవేళ బ్రతికి ఉంటే ఎక్కడ ఉన్నాడు, నేరస్తుని దాచిపెడుతున్నందుకు భూమికి కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి ఇంకా అలా అన్ని ప్లేసెస్లో హాస్పిటల్స్లో కృష్ణప్రసాద్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ఎస్పీ సూర్య. ఆ విషయాన్ని తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా డాక్టర్స్ కూడా భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి, మేం మా వంతు సహాయం నీకు చేశాం, కానీ ఇప్పుడు ఎస్పీ సూర్య గారు ఎంక్వైరీకి ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడే కృష్ణప్రసాద్ గారిని ఉండనిస్తే అది ప్రాబ్లం అవుతుందమ్మా. రికార్డ్స్లో ఆయన నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి డాక్టర్గా నా జాబ్కి కూడా ఈ హాస్పిటల్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆయనకి ఇప్పుడు అంతా ఆల్ రైట్, హీ సెట్ అయిపోయింది. కాబట్టి ఏమీ అనుకోకుండా ఆయన డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోండి అని డాక్టర్ చెప్తారు. ఇంకా పాపం భూమి శారద ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తామమ్మా అని అంటుంది శారద. అత్తయ్య, ఇప్పుడు మావయ్య సేఫ్గా ఉండాలంటే మన ఇల్లు తప్ప ఎక్కడ ప్లేస్ లేదత్తయ్య అని అంటుంది. మన ఇంటికా? వద్దమ్మా, గగన్ గగన్ చూశాడంటే ఇంక పని అయిపోయినట్టే అని అంటారు. అత్తయ్య, వావకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, మీరేమీ కంగారు పడకండి. కావాలంటే ఆ నిందని నేను వేసుకుంటాను. మహా అయితే ఏం చేస్తారు, నన్ను కొడతారు, బయటికి పంపించేస్తారు, అంతే కదా. కానీ నిజం బయటపడేంత వరకు మావయ్య అక్కడ ఉండడమే మంచిదని చెప్పి ఇంకలా గగన్కి తెలియకుండా శారద భూమి ఇద్దరూ కలిసి తీసుకువెళ్తారు కృష్ణప్రసాద్ని గగన్ వాళ్ళ ఇంటికి. ఇంకలా మొత్తం టాబ్లెట్స్ అన్నీ వేస్తూ పాపం కృష్ణప్రసాద్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు శారద. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. భూమి చెర్రీ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఇంకలా చెర్రీ భూమితో, భూమి మా నాన్న చనిపోయి కొన్ని రోజులు కూడా గడిచిపోతున్నాయి, అలాంటిది ఇప్పుడు మళ్ళీ మా నాన్న కేసుని బయటికి తీద్దామని ఎందుకంటున్నావు భూమి అని అడుగుతారు చెర్రీ. కాదు చెర్రీ, మావయ్య బ్రతుకున్నా లేకపోయినా మావయ్యపై పడ్డ నింద అలానే ఉండిపోయింది కదా చెర్రీ, అందుకే ఆ నింద పోవాలి అన్నా, మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు, మా అమ్మని చంపలేదు అని తెలియాలి అన్నా మనకు కావాల్సింది ఆ కెమెరాని చెర్రీ అని అంటుంది. కరెక్టే భూమి, కానీ ఆ కెమెరా మనకి ఎలా వస్తుంది? ఆ కెమెరా అపూర్వ అత్తయ్య దగ్గర ఉండుంటుంది కదా. ఇన్ని రోజులు ఆ షాప్ తెరుచుకోవటం లేదు అంటే ఖచ్చితంగా అది ఆవిడ పనే కదా అని అంటాడు చెర్రీ. అవును చెర్రీ, నేను అందుకే చెప్తున్నాను, నువ్వే ఎలా అయినా ఆవిడ కెమెరాని ఎక్కడ దాచిందో కనిపెట్టాలి. అసలు ఆ కెమెరా తను ఉంచిందో నాశనం చేసేసిందో కూడా తెలీదు. కాబట్టి ఎలా అయినా మనమే ప్లాన్ చేసి అపూర్వ నోటితోనే నిజాలని ఒప్పుకునేలా చెయ్యాలి అని అంటుంది. కానీ ఎలా భూమి అని అంటారు. నేను చెప్తాను కదా చెర్రీ, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా అపూర్వ తన నోటితోనే అన్ని నిజాలు ఒప్పుకుంటుంది అని ఇంకలా భూమి చెర్రీకి ఒక ప్లాన్ చెప్తుంది. ఇంకా చెర్రీ సరే అని చెప్పి అలా ఇంటికి వెళ్తాడు. నక్షి డార్లింగ్ అని పిలుస్తాడు. ఒక్కసారిగా ఇంకా అపూర్వ, నక్షత్ర అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. రేయ్ ఏంట్రా అని అంటుంది. నువ్వు నన్ను రా అని పిలిచినా నన్ను హ్యాపీగా చెర్రీ అని పిలిచినట్టే అనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? పద బయటికి వెళ్దాం, మనం మూవీ చూసి చాలా రోజులైంది కదా, మూవీకి వెళ్దాం పద అని ఇంకలా చెర్రీ అయితే నక్షత్రని మూవీకి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ అపూర్వ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే చెర్రీ అపూర్వ వైపు చూస్తూ ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. సరే నక్షత్ర రా వెళ్దాం అని చెప్పి తీసుకువెళ్తాడు. ఏముందమ్మాయి, వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకే తీసుకువెళ్తున్నాడు అని చెప్పి ఇంకంటుంది గోరింటాకు. కరెక్ట్గా కొన్ని నిమిషాల తర్వాత చెర్రీ వేరే వాయిస్తో అపూర్వకి కాల్ చేస్తాడు. హలో అపూర్వ, నేను కిడ్నాప్ అని మాట్లాడుతున్నాను. నీ కూతుర్ని, నీ అల్లుణ్ణి నేను కిడ్నాప్ చేశాను. త్వరగా 2 కోట్లు ఇచ్చి వాళ్ళని తీసుకువెళ్ళు, లేకపోతే వాళ్ళని చంపేస్తాను అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి
వాళ్ళు నీ దగ్గర ఉన్నారా? వద్దు వద్దు, నా కూతురు నేను చేయొద్దు, కావాలంటే చెర్రీ గారిని ఏమైనా చేసుకో, నా కూతురి కోసం నేను వస్తున్నానని చెప్పి ఇంకా వెంటనే అపూర్వ అక్కడికి బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఒక షట్టర్ మొత్తం బ్లాక్గా గోడౌన్ ఉంటుంది. ఆ గోడౌన్కి వెళ్ళగానే భూమి వెంటనే షట్టర్ మూసేస్తుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మాస్క్ తీయగానే అక్కడ చెర్రీనే ఉంటాడు. హేయ్, ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అదంతా పక్కన పెట్టు. ఏంటి, నువ్వు ఏమి తెలియని అమాయకురాలివా? కేపీ మావయ్యని చంపిన దాని వెనక హస్తం నీది లేదా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అవుతుంది అపూర్వ. హే భూమి, ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలియదు అనగానే భూమి అపూర్వ చెంప పగల కొడుతుంది. చెర్రీ, మన దగ్గర ఎలాగో సాక్ష్యాలు లేవు, ఈ అపూర్వని ఏమి చేయలేము అని అనుకొని ఈ అపూర్వ విర్రవీగుతుంది. కాబట్టి ఈ అపూర్వని ఎలా అయినా చంపేద్దామని చెప్పి ఇంకలా అపూర్వ దగ్గరికి మొత్తం తన్ని బలవంతంగా పట్టుకొని చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి ఇంకలా పెట్రోల్ తెస్తూ ఉంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అమ్మో, వద్దు వద్దు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఏయ్, మా అమ్మని చంపింది నువ్వా కాదా? ఇప్పటికైనా నిజం ఒప్పుకో, లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి భూమి అంటుంటే, వద్దు, అవును, మీ అమ్మని చంపింది నేనే అని ప్రాణాలు ఎక్కడ పోతాయో అని ఒప్పేసుకుంటుంది అపూర్వ. అప్పుడే అక్కడ చూసేసరికి ఎస్పీ సూర్య, శరత్ చంద్ర ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా వెంటనే ఎస్పీ సూర్య, నీలాంటి దాన్ని నమ్మి నేను అందరినీ అనవసరంగా అపార్థం చేసుకున్నాను, చీ, నువ్వు ఉండాల్సింది బయట కాదు జైల్లో అని చెప్పి ఇంకలా అపూర్వని జైలుకి పంపిస్తారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఎస్పీ సూర్య. శరత్ చంద్ర అపూర్వని నమ్మినందుకు అపూర్వ చేసిన మోసాన్ని తట్టుకోలేక పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉంటారు. అలా అపూర్వ నోటితోనే అన్ని నిజాలు బయట పెట్టిస్తుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.